కొన్ని రోజులుగా చైనా రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత 12 ఏళ్లుగా ఇనుప పిడికిలతో దేశాన్ని పాలిస్తున్న జిన్పింగ్ తాజాగా చైనా కమ్యూనిస్టు పార్టీలోని కీలక విభాగాలకు అధికారాలను అప్పగించడం ప్రారంభించారు. అంతేగాక గత కొన్ని రోజులుగా జిన్పింగ్ కనిపించకపోవడంతో జిన్పింగ్ పదవీ విరమణ దిశగా సన్నాహాలు యోచిస్తోందని, చైనాలో అధికార మార్పిడి రంగం సిద్ధమవుతోందని ఊహాగానాలు జోరందుకున్నాయి. 2012లో సీసీపీ జనరల్ సెక్రటరీగా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్గా ఎన్నికై 2013లో చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన షీ జిన్పింగ్ 12 ఏళ్లుగా చైనాను తన గుప్పిట్లో పెట్టుకున్నారు. 2018లో చైనా పార్లమెంటు అధ్యక్ష పదవి కాలపరిమితిని రద్దు చేయడంతో జిన్పింగ్ జీవితకాలం అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఏర్పడింది. అయితే జూన్ 30, 2025న సీసీపీ యొక్క 24 మంది సభ్యుల పొలిటికల్ బ్యూరో సమావేశంలో పార్టీ సంస్థల పనితీరును నియంత్రించే కొత్త నిబంధనలను సమీక్షించారు. ఈ సమావేశంలో జిన్పింగ్ స్వయంగా అధ్యక్షత వహించారు. ఈ నిబంధనలు పార్టీ సంస్థల ఏర్పాటు బాధ్యతలు మరియు సమన్వయాన్ని వెరిఫై చేస్తున్నామని పేర్కొన్నారు. దీంతో జిన్పింగ్ అధికారాలను వికేంద్రీకరిస్తున్నారని, పదవీ విరమణకు సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా జిన్పింగ్ అసలు బయట కనిపించడం లేదు. దీనిపై చైనా ప్రభుత్వం కూడా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఆయన కనిపించకపోవడం, ఆయన ఆరోగ్యం గురించి, సీసీపీలో అంతర్గతంగా అధికార పోరు గురించి పుకార్లు రేకెత్తించింది. జిన్పింగ్ సన్నిహితులైన సైనిక జనరల్స్, ముఖ్యంగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలోని కొందరు అధికారులను తొలగించడం కూడా ఈ ఊహాగానాలకు ఊతమిచ్చింది. మరోవైపు గత కొన్ని నెలలుగా సీసీపీ మాజీ నాయకుడు హూ జింటావో వంటి వారు మళ్లీ కీలకంగా మారడం, వారు ప్రభుత్వంలో యాక్టివ్ అవ్వడంతో జిన్పింగ్ రాజీనామా చేయబోతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. 2013లో చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జిన్పింగ్ ప్రతి ఏటా బ్రిక్స్ సదస్సుకు హాజరవుతూ వస్తున్నారు. కానీ ఈసారి జరుగుతున్న సదస్సుకు జిన్పింగ్ గైర్హాజరయ్యారు. దీంతో ఆయన అధికారాలకు కత్తెర వేశారని తెలుస్తోంది. అయితే జిన్పింగ్ రోజువారీ బాధ్యతల నుంచి విముక్తి పొంది ఆర్థిక సంక్షోభం, అమెరికాతో వాణిజ్య యుద్ధం వంటి పెద్ద సమస్యలపై దృష్టి సారించేందుకు ఈ అధికార వికేంద్రీకరణ చేస్తున్నామని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. జిన్పింగ్ రోజువారీ వివరాలపై తక్కువ దృష్టి పెట్టి తన విధానాలు సరిగ్గా అమలవుతున్నాయని నిర్ధారించేందుకు ఈ నిబంధనలు రూపొందించారని చెబుతున్నారు. చైనా రాజకీయ వ్యవస్థ అత్యంత రహస్యమైంది. అంతర్గత పోరు గురించి ఖచ్చితమైన సమాచారం బయటకు రాదు. జిన్పింగ్ గతంలో అవినీతి నిరోధక ఉద్యమంలో లక్షలాది అధికారులను, డజన్ల కొద్దీ జనరల్స్ను తొలగించారు. దీంతో ఆయన సీసీపీలో కోర్ లీడర్గా గుర్తింపు పొందారు. అయితే ఇటీవలి పరిణామాలు, ముఖ్యంగా ఆయన ఆరోగ్యం గురించి పుకార్లు, సైనిక అధికారుల తొలగింపు, వాంగ్ యాంగ్ వంటి రీఫార్మిస్ట్ నాయకులు కీలకమవ్వడం జిన్పింగ్ అధికారం క్షీణిస్తోందనడానికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. సీసీపీలో అధికార మార్పిడి సాధారణంగా బహిరంగ తొలగింపు కంటే నిశ్శబ్దంగా, ఒంటరిగా చేయడం ద్వారా జరుగుతుంది. 2022లో జిన్పింగ్ మాజీ అధ్యక్షుడు హూ జింటావోను 20వ పార్టీ కాంగ్రెస్ నుంచి బహిరంగంగా బయటకు గెంటేశారు. ఇప్పుడు జిన్పింగ్ కూడా అదే విధమైన స్థితిని ఎదుర్కొంటున్నారని కొందరు విశ్లేషకులు అంటున్నారు. చైనాలో అధికార మార్పిడి లేదా జిన్పింగ్ అధికారం క్షీణించడం భారత్పై పరోక్షంగా ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. జిన్పింగ్ హయాంలో భారత్ చైనా సరిహద్దు వివాదాలు, ముఖ్యంగా 2020 గల్వాన్ ఘర్షణ ద్వైపాక్షిక సంబంధాలను దిగజార్చాయి. జిన్పింగ్ అధికారం తగ్గితే కొత్త నాయకత్వం సరిహద్దు విషయంలో దూకుడుగా వ్యవహరించవచ్చు లేదా దౌత్య సంబంధాలను మెరుగుపరచనువచ్చు. అమెరికాతో వాణిజ్య యుద్ధం, చైనా ఆర్థిక మాంద్యం వంటి సమస్యలు కొత్త నాయకత్వాన్ని దేశీయ సమస్యలపై దృష్టి సారించేలా చేయవచ్చు. అయితే అంతర్గత అస్థిరత చైనాను భారత సరిహద్దుల్లో లేదా హిందూ మహాసముద్రంలో దూకుడు చర్యలకు ప్రేరేపించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రిక్స్ సదస్సులో చైనా భారత్కు మద్దతుగా నిలిచి పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించింది. కానీ జిన్పింగ్ అధికారం తగ్గితే ఈ దౌత్య సహకారం కొనసాగుతుందా లేదా అనేది వేచి చూడాలి.